తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టువేమో నువ్వు జాగ్రత్త. అంజూరపు చెట్టువేమో నువ్వు జాగ్రత్త. ఎన్ని ఏండ్ల నుండి? 3 ఏండ్ల నుండి ఒక్క పండైనా దొరుకుతేమో అని వెతికితే ఒక్క పండు కూడా. ఇన్ని ఏండ్ల నుండి దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, ఇన్ని ఏండ్ల నుండి దేవుని మందిరంలో కనబడుతున్నావు కదా, మరి నీ జీవితం క్రీస్తులో లోకంలో కాదు సుమి, క్రీస్తులో నీ జీవితం ఫలిస్తుందా? ఒకవేళ ఫలించకపోతే దేవుడు అంటున్నాడు, ఇదిగో నరికి పడాయి అవతాలకి, ఈ చెట్టుని నరికి అవతాలకి పడాయి. సంఘ కాపురు అంటున్నాడు, దేవుడు సేవకుడు అంటున్నాడు, సంఘ కాపురు అంటున్నాడు, అయ్యా వద్దయ్యా ఈ సంవత్సరం మట్టు కూడా ఉండనివ్వు, అయ్యా వద్దయ్యా ఈ 2025 సంవత్సరం మట్టికైనా ఒకసారి ఉండనివ్వు, చూద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఈ సంవత్సరము ఫలించకపోతే, ఈ సంవత్సరము నీలో ఉన్న పాత స్వభావాన్ని తీయకుండా, నూతన స్వభావాన్ని ధరింపకుండా ఇలాగే నామకార్థకంగా వస్తే దేవుని కోపం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం మట్టికి ఉండనివ్వు, ఈ సంవత్సరం మట్టికి ఉండనివ్వు, నేను చుట్టూ ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, మందు వేస్తాను, ఫలిస్తే సరి, లేదంటే నువ్వు చెప్పినట్టే నరికి. అందుకే యోహాను సువార్తలు అంటాడు, యోహాను సువార్తలు 15వ అధ్యాయం అంటాడు చూడండి, 15వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడింది చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి, అదిగో విన్నావా, ఆయనలో ఫలింపని ప్రతి తీగ ఆయన కట్ చేస్తాడు, తీసి పడేస్తాడంట.